దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాజును, పరిశుద్ధుడును, రక్షకుడును, నిరంతరము స్తోత్రార్హుడైన దేవాతి దేవుని పరిశుద్ధ ప్రేమ కలిగిన నామములు శుభాలు వందనాలు. దేవుని బహుపరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతులను సర్వకృపాని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును, మీ యొక్క అనుదిన కార్యక్రమాలకు తోడయండి. అన్ని విషయాల్లో ప్రభు మీకును, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్షేమం విస్తరింపజేస్తూ మిమ్మల్ని బలపరచును గాక. మిమ్మల్ని అన్ని విషయాలలో ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు గత కాలమంతా కాచి కాపాడి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన నూతనమైన రోజులు అనగా ఈ యొక్క ఆగస్టు నెల 27వ తారీఖు బుధవారం దినమున ప్రభు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 99వ కీర్తన 9వ వచనం చదువుదాం. 99వ కీర్తన 9వ వచనంలో భక్తుడైన దావీదు తెలియజేసిన చక్కటి మాట చదువుదామా? ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 99వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆమేన్. మరొకసారి చదువుతున్నాను. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, సర్వోన్నతుడైన దేవుడు, సర్వకృపాని దేవుడు ప్రభువు ఏమై ఉన్నాడో ఆ దేవాతి దేవుణ్ణి ఘనపరచడం విషయంలోనూ, ఆ దేవాతి దేవుని యందు సాగిలపడటం విషయంలోనూ ఎందుకు మనము ఆసక్తి కలిగి ఉండాలి అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, దేవుడే. ఆయన వంటి వారు కానీ, ఆయన పోలిన వారు కానీ ఎవరూ లేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ దేవుడు పరిశుద్ధుడుగా ఎందుకున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఎవరైనా పరిశుద్ధులుగా ఉన్నారంటే ఎవరు పరిశుద్ధులుగా లేరు. దేవుడు ఒక్కడైన దేవాతి దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఎదుట సాగిలపడటం అనేది, ఆ పరిశుద్ధ పర్వతం ఎదుట అనగా ఆ సియోను రారాజైన దేవాతి ఎదుట సాగిలపడటం అనేది ఎందుకు భక్తులుగా మనం చేయాలి అని కనుక ఆలోచన చేస్తే, ఆ దేవుడట ఏం చేశాడట? మొదటి 2-3 వచనాలు చదువుదామమ్మా. మొదటి 2-3 వచనాలు చదువుదాం. ఒకరు సహకరించండి. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. చూడండి, అక్కడ ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, మొదటి వచనంలో కనుక మనం చూసినట్లయితే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడైనాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ దేవుని గురించి చెప్తుందా. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల
మొదటి మాటతోటి ఈ కీర్తన ప్రారంభమవుతుంది. ఎందుకంటే 93వ కీర్తన 97వ కీర్తనలో కూడా ఏ మాటలు మనకు కనబడుతుంటాయి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక అని ఉంటుంది 97వ కీర్తనలో. అలాగే 93వ కీర్తనలోకి వచ్చేసరికి యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఎందుకని ఆయన రాజ్యము చేయాలి, ఎందుకని భూమి మీద ఆయన రాజ్యము ఒక ఉన్నతంగా ఉండాలి అని దేవుడు ఆలోచన చేస్తున్నాడు అంటే ఆ యొక్క ఒకే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనం పరలోక ప్రార్థనలో చేసేటప్పుడు కూడా ఒక విషయం చెప్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అంటాం. ఎందుకు దేవుని రాజ్యం రావాలి భూలోకం మీదకి అంటే, భూమి అంతా కూడా చీకటితో కమ్మి ఉన్నది, భూలోకం అంతా కూడా కట్టిక చీకటి కమ్మి ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా భూలోకము ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా అండి? దుష్టుని ఆధీనంలో ఉందో మనం 2-3 రోజుల క్రితం మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి దుష్టుని ఎందున్న లోకములో దేవుని రాజ్యం వచ్చి, ఆ దేవుని రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం, ఆ దేవుని రాజ్యానికి రాజుగా ఉన్న దేవాతి దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని రాజ్యము వస్తున్నప్పుడు భూలోకం అంట ఆనందించునుగాక అంటున్నాడు 97వ కీర్తన 1వ వచనంలో. భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక అంటాడు. ఎందుకు ఆయన రాజ్యము మన దగ్గరికి రావాలి? ఆయన రాజ్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం ఎందుకు సాగిలపడాలి అని కనుక ఆలోచన చేస్తే, ఆయన దేవుడిగా కలిగి ఉండటం గొప్ప భాగ్యం అయితే, ఆయన రాజ్యములో ఆ రారాజుకున్న దేవుని ఎదుట, ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట నువ్వు నిలిచి ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రభునందు ప్రియులరా, మనం కీర్తన గ్రంథంలో 128వ కీర్తనలో చూస్తాం. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక అంటాడు. అంటే ఆ సియోనులో నివసించుచున్న దేవాతి దేవుడు ఆ సియోను పర్వతం ఎదుట నువ్వు ఎప్పుడైతే సాగిలపడతావో, ఆయన రాజ్యం యొక్క ప్రభావ మహిమను, ఆయన రాజ్యముల యొక్క సుఖ సంతోషములను, ఆయన రాజ్యం ద్వారా అనుగ్రహించబడిన ఆ యొక్క ప్రతి విధమైన ఆశీర్వాదకరమైన పరిస్థితిని ప్రభు నీకేం చేయని అన్నాడు తెలుసా? అనుగ్రహించనై ఉన్నాడు. ఆమె శబ్దం గట్టిగా ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆ యొక్క 8వ వచనం ఒకసారి చదువుదాం. 8వ వచనం చదువుదాం. 99వ కీర్తన 8వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా మా మీద, మా దేవా, నీవు మా ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడవై. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. ఎవరికి ఉత్తరం ఇచ్చాడంటండి? ఇక్కడ పైనుంచి కనుక మనం చూస్తున్నట్లయితే ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారట. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన వారిలో చేయవారిలో సమూయేలు కూడా ఉన్నాడట. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను అని చెప్పేసి అన్నప్పుడు ఆ 8వ వచనం, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచుని వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి అంటున్నారు. నిజమే, భూలోకములో ఉన్న ఆ యొక్క పాప పంకిలమైన పాపమును పరిహరించాలి అంటే, ఎవరు రాజ్యము చేయాలి అంటే, దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఖచ్చితంగా రాజ్యము చేయవలసిన అవసరం ఉంది. మోషే అహరోనులు అవ్వచ్చు, ఆ యొక్క సమూయేలును దేవుడు ఎన్నుకుని అక్కడున్న ప్రజలు కావచ్చు, అక్కడున్న పరిస్థితులకు కావచ్చు, వారు ఎందుకు నిలబడి పరిశుద్ధుడైన దేవుని గురించి అక్కడ ప్రకటించి అక్కడ ఎటువంటి అన్యాయం కానీ, ఎటువంటి అవినీతి కానీ, ఎటువంటి చెడ్డ క్రియలు జరగకుండా వారు చూడగలిగారు అంటే వారు అపరిశుద్ధుడైన దేవునికి ప్రతినిధులుగా వారు నిలబడ్డారు కనుక. అందుకని అక్కడ అంటాడు, ప్రార్థన చేయు వారిలో, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారట. ఆయన నామం బట్టి ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడట. ఎందుకని వారు ప్రార్థన చేయవలసి వచ్చింది? వారు యాజకులకి ఎందుకున్నారంటే, ప్రజలను పరిశుద్ధుడైన దేవుని వైపు మళ్లించటానికి, లేదా పరిశుద్ధుడైన దేవుడు చెప్పే ప్రతి విధమైన మాటలు వారికి తెలియచేయటానికి వారిని దేవుడు యాజకులుగా ప్రార్థన చేసేవారుగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అందుకని అంటాడు, వారు ప్రార్థన చేయగా నువ్వు వారికి ఉత్తరం ఇచ్చావు అన్నాడు. ఏ విషయంలో ఉత్తరం ఇచ్చాడు?
ప్రతి విషయంలోనూ దేవుడు తన దైవజనులకు ఉత్తరం ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి ఒక విషయం, ఆయన అంటాడు, ఇగో వారి విషయంలో నువ్వు పాపము పరిహరించు దేవుడవై ఉన్నావు. ఏ భూమి మీద అయితే పాపము పెరిగిపోయిందో, ఆ పాపం పెరిగిపోయిన పరిస్థితులలో పాపము పరిహరించాలి అంటే ఖచ్చితంగా ఎవరు రాజ్యము చేయాలి అంటే యెహోవా రాజ్యము చేయాలి. ఆయన యొక్క సన్నిధి దిగి రావాలి. ఆయన తన యొక్క సన్నిధిని విడిచి ఆ రాజ్యం విడిచి ఈ రాజ్యంలోనికి రావాలి. ప్రభావ మహిమతో రావాలి. ఏ పరిశుద్ధుడైతే ఆ దేవాతిదేవుడు పరలోకమందు పరిశుద్ధుడుకున్నాడో అదే దేవుడు భూమి మీద కూడా ఎలాగుండాలో తెలుసా? పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధ దేవుడని ఆయన ఏం చేయాలి తెలుసా? ఘనపరచబడాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల గమనించండి, దేవాతి దేవుడు చేసే ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో, ఆయన ఏ రాజ్యము స్థాపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఆయన నీతిగల రాజ్యమును, అలాగే పరిశుద్ధమైన రాజ్యమును, నీ అవినీతి లేని రాజ్యమును, అక్రమాలు లేని రాజ్యమును స్థాపించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక విషయం చదువుదాం దయచేసి. 96వ కీర్తన 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం నుంచి 11 వచనాలు చదువుదామండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించుడి. యెహోవా ఏం చేయుచున్నాడు, ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణత ఘోషించును గాక. 12, 13 చదవరా. 12, 13. పొలములను దాని అందగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రవర్శించును గాక, వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. భూజనులకు తీర్పు తీర్చుటగా యెహోవా ఏం చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసత్యతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చున్నాడు. ఇది దేవుని రాజ్యం ఎందుకు ఏం చేయాలి? అక్కడ 10వ వచనం, యెహోవా రాజ్యమే చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఎందుకని? పరిస్థితులను బట్టో, స్థితిగతులను బట్టో లోకము కదిలిపోయింది. దానిలో ఉన్న ప్రజలు అస్థిరులుగా ఉన్నారు. స్థిరత్వము లేకుండా ఉన్న పరిస్థితులలో దేవుడట రాజ్యము కలిగి ఉండి ఆయన రాజ్యము ఈ భూమి మీదకు వచ్చి ఆ భూలోకములో ఏదైతే స్థిరపరచబడిన అనుభవంలో ప్రజలు జీవితాలు బ్రతుకులు ఉన్నాయో వాటిని ఆయన స్థిరపరచబడటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని అంటే న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును, ఈ వార్తను అన్య జనులలో ప్రకటించుడి అంటాడు. హల్లెలూయా. అందుకని రెండమ్మ మారుమనసు పొందుకోండి అని ఎందుకు చెప్తాం? ఈ రాజ్యంలోనికి రండి, దేవుని రాజ్యము సమీపించినది, పరలోక రాజ్యము సమీపించినది కాబట్టి మీరు మారుమనసు పొందండి. ఎందుకు అన్ని జనులకు ప్రకటించాలి? అందుకని ఈరోజు మనం ప్రకటిస్తుంటే ఎందుకు ఆటంకపరుస్తారంటే సాతాను గారు వారికి ఇష్టం లేకుండా చేస్తాడు. మేము రాము, మీరు మాకు పత్రికలు ఇవ్వద్దు, మాకు శుభవార్త చెప్పొద్దు అంటాడు. కానీ ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ అన్నాడు, ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించాలట. ఎందుకని? అన్య జనులకు తెలియచేయబడాలి దేవుని రాజ్యం యొక్క ప్రభావం ఏంటో, అన్య జనులకు తెలియపరచబడాలి. ఆ యొక్క రాజుగా ఉన్న రారాజు ఏమై ఉన్నాడో, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన నీతిగల పరిపాలన చేయటానికి వచ్చాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉండటానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ దేవుడు ఈ లోకాధికారి యొక్క అనుభవంలో కాకుండా దేవాతి దేవుని ఆధీనంలో నిన్ను నన్ను ఈ లోకమంతటిని ఆయన తన యొక్క ఆధీనంలోనికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. అయితే అక్కడ చూడండి 11వ వచనం, యెహోవా ఏం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రము దాని సంపూర్ణత ఘోషించును గాక అంటాడు. ఇవి ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ఆకాశము అలాగే భూమి ఎందుకని ఆనందించాలి? సముద్రంను దాని సంపూర్ణత ఘోషించాలి. ఎందుకు ఘోషించాలి అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మార్పు చెందబోతున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మార్పులోనికి రాబోతున్నారు. ఎవరికి సంతోషం? భూమి అంతా కూడా దేంతో నిండిపోయిందంటే యుద్ధాల వల్ల, పోరాటాల వల్ల. దేంతో నిండిపోయింది భూమి అంతా? దేంతో నిండిపోయిందండి? రక్తపాతముతో నిండిపోయింది.
భూమి అంతా కూడా రక్తము చిందించబడింది. అందుకని ఈ భూమి వద్దు. ఈ భూమి అంతా కూడా యుద్ధాలు, పోరాటాలు, రక్తపాతాలు అన్నీ కూడా మరణించిన అనుభవాలు. అందుకని ఈ భూమి వద్దు. ఆకాశం కూడా వద్దు. ఎందుకంటే ఆకాశ మండలం అంతా కూడా దురాత్మల సమూహము ఆవరించి ఉన్నది. కాబట్టి ఆకాశము, భూమి గాలి, నీరు, గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది, నీరు కూడా పొల్యూషన్ అయిపోయింది. ప్రభునందు ప్రియులారా గమనించాలి. స్వచ్ఛమైన నీరు ఏది ఎక్కడుంది ఈ రోజుల్లో? స్వచ్ఛమైన నీరు మనం అది స్వచ్ఛమైన నీరుగా మార్చుకోవటానికి ఫిల్టర్ మీద ఆధారపడుతున్నాం ఈ రోజు. ఏమైపోయింది? స్వచ్ఛమైన నీరు లేదే, స్వచ్ఛమైన గాలి లేదే, స్వచ్ఛమైన భూమి లేదే, స్వచ్ఛమైన ఆకాశము లేదే, మొత్తం అంతా పొల్యూట్ అయిపోయింది. అందుకనే దేవాతి దేవుడు పంచభూతములన్నీ మహావేండ్రముతో లయమైపోతాయని ఎందుకు చెప్తున్నాడు? ఇది నా పిల్లలకు వద్దు, ఇది నా జనులకు వద్దు, ఇది నా ప్రజలు ఉండే భూమి కాదు. ఇది ఈ భూమి అంతా కూడా రక్తపాతముతో నిండిపోయింది, పాపపు కార్యాలు జరిగిన భూమి. ఆ రోజు కయ్యూను మొదలుకొని ఈ రోజు వరకు కూడా పాపము పెరిగిపోయిన భూమిని మనకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడలే. మరి ఆ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు దేవుడు అంటే, ఆ భూమిలోని మార్చిన నిన్ను నన్ను కూడా ఆయన వేరే అనుభవం, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దానిలోనికి నడిపించడానికి, దానిలో వెళ్ళాలి అంటే ఇక్కడ నువ్వు మార్పు చెందాలి, ప్రభునందు ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనము పెళ్ళిళ్ళప్పుడు చూడండి, పెళ్ళిళ్ళప్పుడు ఆ పెళ్ళి ఎక్కడైతే జరుగుతుందో చర్చిలో కానీ ఫంక్షన్స్ హాల్స్లో కానీ అక్కడికి వచ్చి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె రెడీ అవుతారండి. ఎక్కడ రెడీ అవుతారు అమ్మ చెప్పాలి? ఎక్కడ రెడీ అవుతారు? మన ఇంటి దగ్గరే రెడీ అవుతారు, లేకపోతే ఎక్కడన్నా హోటల్లో ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ రెడీ అవుతాం. లేదండి అక్కడ అందంగా ఉంటుంది, అక్కడ మొత్తం డెకరేషన్ అంతా అక్కడే ఉంటుంది కదా ఆ హాల్లో, ఆ చర్చిలో, అక్కడికి వెళ్ళి రెడీ అవుతామంటే కుదరదు. నువ్వు ఇక్కడి నుంచే రెడీ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఈ రాజ్యంలోంచి ఖాళీ చేయాలి అంటే నువ్వు సిద్ధపడే అనుభవంలో ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. అంతే తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధపడుతుందంటే దెర్ ఇస్ నో టైం ఉండదు నీకు అది. అందుకని అంటాడు కదా, ఏమంటాడు తెలుసా? సమయం ఉండగానే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆ సమయంలో నువ్వు మార్పు చెందాలి, ఆ సమయంలో నువ్వు రక్షణానుభవం కలిగి ఉండాలి. ఆ సమయంలో పరిశుద్ధుడైన దేవుని పర్వతం ఎదుట నువ్వేం చేయాలో తెలుసా? సాగిలపడాలి. సాగిలపడాలి. కాబట్టి దయచేసి ఎందుకు సంతోషిస్తున్నాయి అవన్నీ? 96:11 ప్రకారం, 96 కింద 11వ వచనం ప్రకారం ఆకాశము సంతోషించాలి, భూమి ఆనందించాలి, సముద్రము దాని సంపూర్ణత ఘోషించాలట, పొలమును దాని అందరూ సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక. ఎందుకంటే పరిస్థితులు మారిపోతాయి. ఏ పొలం అయితే శాపగ్రస్తంగా ఉందో, ఏ పొలం అయితే బీడు భూములుగా మారిపోయినాయో, ఏ పొలం అయితే సరైన ఫలాలు ఇవ్వకుండా ఉందో, ఆ ఫలాలన్నీ కూడా దేవుని ద్వారా, దేవుని కృపను బట్టి, ఆయన రాజ్య పరిపాలనను బట్టి ఆ పొలములు కూడా మారిపోతాయి, స్థలములు కూడా మారిపోతాయి. దయచేసి గమనించాలి. పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక. ఏమైపోద్ది అంటే అప్పుడు బీడి భూములుగా ఉన్నామండి, దేవుని ఆశీర్వాదం ఉంది. బీడి భూములను దేవుడు ఎలాంటి భూములుగా? సస్య భూములుగా చేసి మీ సస్యముని మీరు అనుభవిస్తారన్న వాగ్దానములతో నింపాడండి. స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవుడు ఎందుకు రాజ్యం ఏం చేయాలయ్యా? దేవాతి దేవుడు రాజ్యం ఏం చేస్తే మనకు కలిగే గొప్ప ప్రయోజనం ఏంటి అంటే, నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. హల్లెలూయా. ఇది ఎలా మారుస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 10వ వచనంలో కనుక చూస్తున్నట్లయితే, భూజనులకు తీర్పు తీర్చేటకు ఆయన ఏం చేస్తున్నాడట? యెహోవా ఏం చేయించిన భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి, ఎక్కడ అండర్లైన్ చేసుకోండి ఎవరైనా సరే, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. నమ్ముకున్నారా మీరు? పరిశుద్ధుడైన దేవుడు అంటే మీకు తెలుసా? అసలు ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం యందు ఆ రాజ్యానికి రాజుగా ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు అని చెప్పేసి తెలుసా మీకు? అందుకనే మనం గృహ ప్రవేశాలప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక ప్రత్యేకమైన కీర్తన చదువుకుంటూ ఉంటాం. ఆ కీర్తనలో ఏమని రాయబడి ఉంటుందో తెలుసండి? చదువుదామా ఒకసారి? కీర్తనల గ్రంథము 25వ కీర్తన 9-10 వచనాలు చదువుదాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి,
పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు అంటాడు. 7వ వచనంలో కూడా ఏ మాటలు కనబడతాయి. 8వ వచనం అంటే ఈ మహిమగల రాజు యెహోవా. రాజు ఎవడు? అసలు ఈ రాజు ఎవరయ్యా? రాజ్యము చేయుచున్నాడు అంటారు. ఎవరైనా అని కనుక ఆలోచన చేస్తే బల సౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, మీ గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని అంటున్నాడు. ఎందుకయ్యా ఎత్తుకోవాలి అంటే నీ స్థితిగతులను మార్చబోతున్నాడు ఆయన, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు ఆయన. నీకు నీతి న్యాయమును బట్టి ఆయన నీకు తీర్పు తీర్చబోతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నీ బ్రతుకును, నా బ్రతుకును, ఆయన రాజ్యము ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో మనలను దేవుడు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా ఆయన నిన్ను నన్ను నిలబెట్టే దేవుడు అన్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఏం చేయాలట? 97వ వచనం చదువుదాంరా. 97వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. 97వ కీర్తన మొదటి 2 వచనాలలో వింటున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన తట్టును, న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము. చూడండి అక్కడ ఏమంటాడు? మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారముగా ఉంటాయట. అలాంటి దేవాతి దేవుడు ఇదిగో రాజ్యము చేయుచున్నప్పుడు భూలోకము ఆనందించాలి, ద్వీపములన్నీ సంతోషించాలి అంటున్నాడు. ఎందుకు సంతోషించాలయ్యా అంటే ఆ ద్వీపములు చూడండి, చుట్టూరు నీరుని మధ్యలో భూభాగం ఉండే ద్వీపం అంటాం కదా. ఈరోజు భూమి మీద ఉన్న ప్రజలు, వారి చుట్టూ శ్రమలు ఉన్నాయి, వారి చుట్టూ అంధకారము కమ్మి ఉన్నది, వారి చుట్టూ అదే రకమైన భయంకరమైన పరిస్థితి నెలకొని ఉన్నది. ఎలాగ విడుదల? దేవుడు వస్తేనే కదా విడుదల. అందుకనే యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, తెలుసా అండి? ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడట చెప్తారు ఎవరికైనా గుర్తున్న వారికి? ఎక్కడి నుంచి వస్తున్నాడండి ఆయన? మన పాట కూడా ఎక్కువ సమయం కాదు ఇంకా ప్రైస్లా, ఇంకా మనం గగనము చీల్చుకొని గనుడగు యేసు దిగి వస్తున్నాడు అని ఉంటుంది కదా. 64వ కీర్తనలో యెషయా గ్రంథం 64వ అధ్యాయం ఉంటుంది. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులు నీ నామను తెలియచేట అగ్ని గచ్చ బొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగ చేయ రీతిగా నువ్వు దిగి వచ్చేదువుగాక. జరుగునని మేము అనుకుని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నువ్వు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతంలో తత్తరిల్లునుగాక. ఎంత అద్భుతమైంది! ఎందుకని గగనము చీల్చుకొని ఆయన రావాలయ్యా తన రాజ్యమును భూలోకంలో స్థాపించడానికి? అంటే ఆ పరిశుద్ధుడైన దేవాతి దేవుడు, ఆ పరిశుద్ధుడైన ప్రభు ఆయన ఈ లోకంలోనికి వస్తే ఇక్కడ ఏం స్థాపించబడుతుందో తెలుసా? నీతి గల రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం స్థాపించబడుతుంది. ఎక్కడైతే నీతి లేకుండా, ఎక్కడైతే భయంకరమైన పాప పంకిలమైన బ్రతుకుతున్న ప్రజలకు ఎందుకు తెలియచేయాలి దేవుని రాజ్యం గురించి? ఇదిగో అన్ని జనులలో ఎందుకు ప్రకటించాలి? దేవుని ప్రజలకు ఎలాగ తెలుసు దేవుడు ఎలాంటి వాడు? అన్ని జనులకు తెలియదుగా, అన్ని జనులకు తెలియచేయాలి. ఏమని తెలియచేయాలి తెలుసా? యెహోవా రాజ్యము వేయించేయుచున్నారు. నేనంటాను, అసలు ఆ రాజ్యం యొక్క మహిమ నువ్వు తెలుసుకున్నావా? ఆ రాజ్యంలో ఉన్న ఆ రాజు యొక్క ప్రభావం ఏంటో నువ్వు తెలుసుకున్నావా? ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకున్నావా? ఆయన వేటి మీద ఆసీనుడైనాడు, కెరూబుల మీద ఆసీనుడైనాడట. భూమి కదలను అంటున్నాడు 99వ కీర్తనలో. ఎందుకని కెరూబుల మీద ఆసీనుడైన దేవాతి దేవుణ్ణి మనము చూడగలుగుతున్నామా? చూస్తే నువ్వు ధన్యురాలవే. ఆయన నీ పరిస్థితిని మార్చటానికి, నీ యొక్క స్థితిగతులను మార్చటానికి ఆయన గగనము చీల్చుకుని వస్తున్నాడు. ఆయన రాకపోతే మన బ్రతుకులు మారవండి. ఎందుకు మారవు అంటే భూమి అంతా కూడా పాపముతో నిండిపోయింది. నీ కొరకు ప్రార్థన చేసిన ఆ రోజు మోషే అహరోనులు మనం ఎంతవరకు ఉపయోగించుకున్నారు? ఆ రోజు ప్రజలు సమూయేలుని ఎంతవరకు ఉపయోగించుకున్నారు? కొంతవరకే. అందుకని దేవుడు అంటున్నాడు, ఏదో ఒక ప్రవక్తను పంపిస్తున్నారు, వారు కొంతకాలం బాగానే ఉన్నారు, కానీ తర్వాత వారిలో మరలా మార్పులు వచ్చేస్తున్నాయి. మరలా వారు వెనక తట్టు తిరుగుతున్నారు, మరలా వారు పాడైపోతున్నారు. ఇక మోషే అహరోనులు కాదు, ఇక సమూయేలు లాంటి వారు కాదు. నేనే వెళ్ళాలి. దేవుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు.
దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి కలిగి ఉండి ఆ సియోను పర్వతం మీద ఉన్నప్పుడు ఆ జనులందరూ కూడా ఎక్కడండి, ఆ సియోను పరిశుద్ధ పర్వతం ఎదుట ఆసీనుడిగా ఉన్న దేవాతి దేవుని యొక్క రాజు ఎదుట మనము సాగిలపడిన వారముగా ఉండాలి. లోకాన శాశ్వత ఆనందం ఏదీ లేదండి. లోకములదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అందుకని లోకంలో నువ్వు ఎలాగుండాలి అంటే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉండాలి. కానీ అలా చెప్పట్లేదే లోకము ఆ విశ్వాసం కలిగి ఉండి, ఈ విశ్వాసం కలిగి ఉండి, ఆ విశ్వాసంలోకి రా అని చెప్పేసి 3 నెలలకోసారి 4 నెలలకోసారి నీ వస్త్రాలు మార్చేసి, నీ యొక్క పద్ధతులు మార్చేసి, నీ ఆచార వ్యవహారాలు మార్చేసి, నీకు ఒక రకమైన దేన్ని అలవాటు చేస్తున్నారంటే ఒక రకమైన మూఢత్వాన్ని అలవాటు చేసి నడిపిస్తున్నారు. ప్రభునందు ప్రియుల ఆ అనుభవం ఏంటి? దయచేసి గమనించాలి. ఈ కొన్ని బాబాలు కానీ వాళ్ళు చూడండి, ఫారినర్స్ వచ్చి కూడా ఇక్కడ ఉండిపోతారు. వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడరు. ఏంట్రా అంటే అక్కడ జరిగే కార్యక్రమాలు వారు అలవాటు పడిపోయి అదే భక్తి అనుకుని, అదే రక్తి అనుకుని, అదే దేవుని సన్నిధి అనుకుని వారు దేవుని సన్నిధి కాని దాన్ని వారు ఇష్టపడుతున్నారు. అయ్యో ఇది దేవుని సన్నిధి కాదే, ఇక్కడ మనం సాగిలపడకూడదే అనే జ్ఞానం వారికి లేకుండా పోయింది. అందుకనే మన జనులందరూ కూడా త్రోవ తప్పి తిరుగుతున్నారా, మంచి మార్గంలో నడుస్తున్నారండి? చెప్పాలన్నమాట. యెషయా గ్రంథంలో ఉంటుంది, జనులందరూ కూడా ఏం చేస్తున్నారు? త్రోవ తప్పి తిరుగుతున్నారట. త్రోవ తప్పిపోయారు. మరి తప్పిపోయిన వీరిని సరైన మార్గంలో నడిపించడానికి యెహోవా రాజ్యము చేయుచున్నాడు. జనములు వణకాలట. ఎందుకు వణకాలయ్యా అంటే అంతకుముందు ఏదో మనం అనుకుంటున్నాం కానీ ఆ పరిశుద్ధుడైన దేవుని రాజ్య ప్రభావము చూస్తే వణకాలి. అందుకని ఆ చివరి వచనం చదివి నేను ముగిస్తాను. 99వ కీర్తన ఆ యొక్క 9వ వచనంలో ఏమంటున్నాడు తెలుసండి? భక్తుడు ఏమని తెలియజేస్తాడు తెలుసా? భక్తుడు అనుభవాల్లోంచి దేవుడు తెలియజేస్తున్న మాట, మన దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడండి? పరిశుద్ధుడై ఉన్నాడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకని ఆయన నామం ఎరిగిన వారుగా, ఆయన గురించి తెలుసుకున్న వారుగా చేయవలసిన పని ఏంటంటే 5వ వచనంలో మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదము పీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన ఏమై ఉన్నాడండి? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నేనంటాను, నీ కుటుంబంలో దేవుని రాజ్యానికి చోటుందా? నీ వ్యక్తిగత జీవితంలో దేవుని రాజ్యానికి చోటుందా? దేవుని రాజ్యానికి చోటుందా? ఆయన కెరూబుల మీద ఆసీనుడుగా ఉన్న దేవుడు నీ స్తుతుల మీద ఆసీనుడుగా ఉండాలి, నీ స్తోత్రాల మీద ఆసీనుడుగా ఉండాలి. ఆయన నీ కుటుంబంలో ఆయన రాజ్య పరిపాలన ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఆ పరిపాలనకు విలువిచ్చే బిడ్డగా నేను ఉండాలండి. అలాంటి దేవాతి దేవుడిని కలిగి ఉండటానికి నిజంగా మనం ఎంతగానో ధన్యులమండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ఏమై ఉన్నారండి? ధన్యులై ఉన్నారు. ఈరోజు అటువంటి ధన్యత నీకు నాకు ప్రభు అనుగ్రహిస్తున్నప్పుడు, అటువంటి ధన్యతను అనుగ్రహించడానికి దేవుడు తన రాజ్యముతో ఈ లోకం నీ దగ్గరకు సమీపంగా రావటానికి కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఎక్కడెక్కడో నువ్వు సాగిలపడకూడదు. ఎక్కడెక్కడో నువ్వు సాగిలపడితే నీకు అవమానమే. ఎందుకు వ్యర్థమైన భక్తి? అందుకని ఆయన ఎదుట సాగిలపడటానికి నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆయన రాజ్యముగా వేయించేసినప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఆ గొప్ప దేవుడు, అలాంటి గనుడైన దేవాతి దేవుని గణపరిచేబడేలాగా ఆయన సన్నిధిని వణికి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడే బిడలగా నీవు నేను మనమందరం ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన రాజ్య మహిమతో నింపటమే కాకుండా ఆయన ఎదుట సాగిలపడేవారుగా, ఆయన నామం గణపరిచేవారుగా నన్ను ప్రభు ఎన్నుకొని ఆయన నామనికే మహిమ తెచ్చుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. అవును, దేవుని రాజ్యము పరిశుద్ధమైన రాజ్యం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎదుట మనం సాగిలపడాలి, ఎందుకంటే ఆయనే దేవుడు గనక. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆయన ప్రేమించి ఆయన పూజించే వరకు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తి మికిలి కృపా కనికరం గల తండ్రి, దయగలిగిన రాజా, దయాళుడానికి వందనాలు. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ప్రేమ కలిగిన నాంబడి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అర్పిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అర్పిస్తూ ఇదిగో నాన్న ఈ ఉదయ కాల్సిన ప్రభా నీ ప్రత్యేక కృప దయచేయండి. ఇంతవరకు తండ్రి నీ మాటలు విన్న ప్రియ బిడ్డలందరినీ కూడా నీ దయతో నింపండి. ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా నీ రాజ్య మహిమతో నింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన దేవా నాన్న సీఎంలో నీ ఎదుట సాగిలపడాలి. అట్టి కృప దయచేయమని. బలహీనులుగా నాన్న రోగులుగా అనారోగ్యాలతో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరే స్వస్థపరచండి, బాగు చేయండి. నీ కృప చెప్పని నడిపించుకోమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని నీ దయతో నింపి నడిపించి గొప్ప మేలు గొప్ప క్షేమం దయచేసి మహిమ పొందుకోమని, మేలుతో తృప్తిపరచమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని దయ్యు, కుమారుడు రక్షకుడు నైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మక నీతి ఆదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అందుదిన కార్యక్రమాలకు తోడండి. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసుల, భక్తుల, పరిశుద్ధతల ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని బాహుపరిచయాల ద్వారా అందించబడుతున్న ఈ వర్తమానములు మీకు ఎంతగానో ఆశీర్వదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాను. ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా ప్రత్యేక ప్రార్థన మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676594100. ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదము మీకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.